హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. మన ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ స్వాగతం. ఈ వీడియో పైన క్లిక్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఏపీ ఆర్సెట్ 2024 ఎగ్జామినేషన్ యొక్క ప్రిలిమినరీ ఆన్సర్ కీస్ని అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేసేశారు. దాంతోపాటుగా మీ రెస్పాన్స్ షీట్స్, క్వశ్చన్ పేపర్స్ యాజ్ వెల్ యాజ్ ఈ ప్రిలిమినరీ ఆన్సర్ కీస్ని చూసి మీరేమన్నా అబ్జెక్షన్స్ రైజ్ చేసుకోవాలనుకుంటే ఆ అబ్జెక్షన్ లింక్ కూడా యాక్టివ్ అయిపోయింది మై డియర్ ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ ఫర్ రైజింగ్ దీస్ అబ్జెక్షన్స్ May 10th. అన్ని డీటెయిల్స్ని మెన్షన్ చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. వీడియోని లాస్ట్ వరకు చూడండి. దీంతో పాటు దీని తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఏంటి, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని రావాలి, ఒకవేళ మీరు క్వాలిఫై అవ్వకపోతే నెక్స్ట్ స్టెప్ మీరు ఏం చేయాలి అది కూడా చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రిలిమినరీ ఆన్సర్ కీస్ని అఫీషియల్ వెబ్సైట్లో అప్లోడ్ చేసేసారు. మీరు ఫస్ట్ స్టెప్గా మీ రెస్పాన్స్ షీట్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ రెస్పాన్స్ షీట్స్ కనిపిస్తుంది చూడండి. ఈ రెస్పాన్స్ షీట్స్ పైన క్లిక్ చేయండి. అక్కడ మీ రిజిస్టర్డ్ నెంబరు యాజ్ వెల్ యాజ్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఫస్ట్ స్టెప్గా మీ రెస్పాన్స్ షీట్ని డౌన్లోడ్ చేసుకోండి. సెకండ్ స్టెప్గా మీరు మీ మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీ కీస్, మీరు ఏ సబ్జెక్ట్ రాశారు, ఏ డేటు, ఏ షిఫ్ట్ అయితే దానిపైన క్లిక్ చేసి మీరు మీ యొక్క ప్రిలిమినరీ కీస్ని డౌన్లోడ్ చేసుకోండి. రెస్పాన్స్ షీట్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్రిలిమినరీ కీస్ని డౌన్లోడ్ చేసుకోండి. అయితే మీరు ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, వ్యూ అని మీ సబ్జెక్ట్ పైన ఒక PDF డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. ఈ డాక్యుమెంట్ని డౌన్లోడ్ చేసుకోండి. అయితే ఈ డాక్యుమెంట్లో మీకు కరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. రెస్పాన్స్ షీట్లో కూడా అదే కరెక్ట్ క్వశ్చన్ ఉందనుకోండి, మీకు ఆటోమేటిక్గా మార్క్ వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని ఈ రెండు ఆప్షన్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. అయితే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్, దీనికన్నా ముందు వీడియోలో కూడా చెప్పాను, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ పేపర్ 1 70 మార్క్స్, పేపర్ 2 70 మార్క్స్, ఈ రెండు కలిపి జనరల్ కేటగిరీ యాస్పిరెంట్స్ అంటే ఓసీ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 50% రావాలి. రెండు కలిపి అంటే 140 మార్క్స్, పేపర్ 1 70, పేపర్ 2 70, 140 మార్క్స్ గాను మీకు 70 వస్తే మీరు క్వాలిఫై అయ్యారో, మీరు నెక్స్ట్ రౌండ్ అంటే ఇంటర్వ్యూకి వెళ్తారు. కాబట్టి ఇప్పటి నుండే మీ రీసెర్చ్ ప్రపోజల్ని రెడీ చేసుకోండి. రీసెర్చ్ ప్రపోజల్ ఎలా చేస్తారు దానిపైన ఒక సపరేట్ వీడియో వేస్తాను మై డియర్ ఫ్రెండ్స్, మేబీ 1 or 2 డేస్లో. అయితే ఎవరైతే ఎవరైతే రిజర్వ్డ్ కేటగిరీ ఆస్పిరెంట్స్ ఉన్నారో, జనరల్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో లేదా ఓసీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 70 మార్క్స్ రావాలి. ఎవరైతే రిజర్వ్డ్ కేటగిరీ ఆస్పిరెంట్స్ వాళ్ళకి 140 గాను 63 మార్క్స్ రావాలి. అలా వస్తే మీరు క్వాలిఫై అయిపోయారు. ఒకవేళ మీరు ఆ మార్క్స్ని రీచ్ కాలేకపోయారు, డిసప్పాయింట్ అవ్వద్దండి. నెట్ ఎగ్జామినేషన్ యొక్క డేట్స్ రిలీజ్ చేశారు. మేబీ ఏపీ ఆర్సెట్ ఇదే లాస్ట్ టైం. సో నెక్స్ట్ ఎగ్జామినేషన్ బేస్ చేసుకొని ఫ్యూచర్లో PhD సీట్స్ అలొకేట్ చేస్తారు. కాబట్టి మీరు డిసప్పాయింట్ కాకుండా మీరు రాబోతున్న ఫ్యూచర్ బేస్డ్ PhD అడ్మిషన్స్కి ఇప్పటి నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. నెట్ ఎగ్జామినేషన్ మీరు క్రాక్ చేస్తే దాన్ని బేస్ చేసుకుని మీకు PhD సీట్ అలాట్మెంట్ జరుగుతుందన్నమాట. అయితే ఎవరైతే క్వాలిఫై అయిపోయారో వెంటనే వాళ్ళు రీసెర్చ్ ప్రపోజల్, ఇంటర్వ్యూ ఎలా ప్రిపేర్ అవ్వాలో ఆ స్టెప్కి వెళ్ళిపోండి మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఒకసారి మీ ప్రిలిమినరీ ఆన్సర్ కీస్ని చూసుకున్న తర్వాత అక్కడ మీకేమన్నా కొన్ని క్వశ్చన్స్ రాంగ్ అనిపిస్తే, రెస్పాన్స్ షీట్లో మీరు రైట్ ఇచ్చారు, ప్రిలిమినరీ ఆన్సర్ కీస్లో రాంగ్ ఉన్నాయి, నో ప్రాబ్లం. ఇక్కడ మీరు కీ అబ్జెక్షన్స్ పైన క్లిక్ చేయండి. అక్కడ మీ డీటెయిల్స్ అని ఎంటర్ చేయండి. ఒకటి రిజిస్ట్రేషన్ నెంబర్ కానివ్వండి, హాల్ టికెట్ నెంబర్ కానివ్వండి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఏ క్వశ్చన్ మీరు అబ్జెక్షన్ రైజ్ చేయాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా ప్రూఫ్, డాక్యుమెంట్స్ ఇవన్నీ అటాచ్ చేసి పంపిస్తే అది కూడా May 10th 11 AM May 10th 11 AM ఆల్రెడీ అబ్జెక్షన్స్ రైజ్ చేయొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఆల్రెడీ అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. సో ఆల్రెడీ లింక్ యాక్టివేట్ అయిపోయింది. సో May 10th 11 AM దానికి సంబంధించిన స్క్రోలింగ్ కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఆ స్క్రోలింగ్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఈ స్క్రోలింగ్ అబ్జర్వ్ చేయండి. ఏపీ ఆర్సెట్ 2023-24 అబ్జెక్షన్స్ విల్ బి యాక్సెప్టెడ్ ఫ్రమ్ 8th చూడండి 8/5/2024 11 AM అంటే ఈ పార్టీకి యాక్టివేట్ అయిపోయింది. 10/5 అంటే 10th May 11 AM వరకు అబ్జెక్షన్స్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఎవరైతే అబ్జెక్షన్స్ రైజ్ చేయాలనుకుంటున్నారో పేపర్ 1లో కానివ్వండి, పేపర్ 2లో కానివ్వండి, దే కెన్ రైజ్ అబ్జెక్షన్స్ మై డియర్ ఫ్రెండ్స్. సో దీన్ని బేస్ చేసుకొని సో మీరు క్వాలిఫై అయిపోతే కంగ్రాచులేషన్స్, నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళిపోండి మై డియర్ ఫ్రెండ్స్. రీసెర్చ్ ప్రపోజల్ రెడీ చేసుకోండి. ఇంటర్వ్యూ, దీనికన్నా ముందు కూడా మనం రీసెర్చ్ ప్రపోజల్ మీద, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీద ఖచ్చితంగా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశామండి. ఆ వీడియోస్ని చూడండి. మళ్ళీ ఒక వీడియో కూడా 1 or 2 డేస్లో అప్లోడ్ చేస్తాను. అయితే దీని తర్వాత ఫైనల్ రిజల్ట్
మే 15 ఫైనల్ రిజల్ట్ ఇచ్చేస్తారు మై డియర్ ఫ్రెండ్స్. మే 20 కల్లా ఎవరైతే క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ ఇంటర్వ్యూకి అదంతా డిస్ప్లే చేసేస్తారు మై డియర్ ఫ్రెండ్స్. సో దీన్ని బేస్ చేసుకొని మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోండి. ఒకవేళ మీరు క్వాలిఫై కాకపోతే డిసప్పాయింట్ అవ్వద్దని, నెట్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే ఫ్యూచర్ అడ్మిషన్స్ అన్నీ PhD అడ్మిషన్స్ నెట్ స్కోర్ పైన ఆధారపడి ఉన్నాయి కాబట్టి. సో డోంట్ వరీ మై డియర్ ఫ్రెండ్స్, విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యూర్ ప్రిపరేషన్. మనము ఈరోజు అంటే May 8 ఈరోజు ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. సో పేపర్ 1 తెలంగాణ సెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, నెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఫ్యూచర్లో రాబోయే ఏపీ సెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, సో ఇటువంటి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరూ పేపర్ 1 యూటిలైజ్ చేసుకోవాలంటే మన బ్యాచ్కి వచ్చిన మై డియర్ ఫ్రెండ్స్ మీకు ఒక వండర్ఫుల్ కంటెంట్ అందిస్తాం. దాని ద్వారా యూ విల్ గెట్ ఏ వండర్ఫుల్ స్కోర్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీకు బ్యాచ్కి సంబంధించి డీటెయిల్స్ కావాలన్నా, ఇతర అప్డేట్స్ కావాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్ ద్వారా బ్యాచ్ డీటెయిల్స్ అని మెసేజ్ చేయండి, లేదా అప్డేట్స్ గురించి తెలంగాణ సెట్ అప్డేట్స్, నెట్ అప్డేట్స్ అని చేయండి. యాజ్ వెల్ యాజ్ ఆ నంబర్ని మీ యొక్క మొబైల్లో ఎయిమ్ అకాడమీని సేవ్ కూడా చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ డాక్టర్ అహ్మద్ బాషా. విల్ మీట్ విత్ మెనీ మోర్ వీడియోస్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సో మనం ఇంకా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద కంటెంట్ని అప్లోడ్ చేస్తాం మై డియర్ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో మీరు క్వాలిఫై అయిన వాళ్ళు నెక్స్ట్ ఫేజ్ రీసెర్చ్ ప్రపోజల్ ప్రిపరేషన్లో ఇంకా మీరు యాక్టివ్ అయిపోయింది మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. విల్ మీట్ విత్ మెనీ మోర్ వీడియోస్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. జై హింద్.